ఏమండి, హారతి తీసుకోండి. మైత్రి, ఈ రోజుల్లో ఇలాంటి భార్య దొరకటం నిజంగా నాకు చాలా అదృష్టం. భార్య మాటని గౌరవించే మీలాంటి భర్త దొరకడం కూడా ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. ఆఫీస్ టైం అవుతుంది, టిఫిన్ రెడీ చేయి. అయ్యో రామచంద్ర, అన్ని రెడీగానే ఉన్నాయి టేబుల్ పైన. మీదే ఆలస్యం. వెళ్ళి తిందామా? పద. ఏమండే ఏమండోయ్, దాహం వేస్తుంది, కొంచెం మంచీలు పట్టరండి. అలాగే డాడీ, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఏంటి మమ్మీని ఏమండి అని పిలవద్దని. ఏంట్రా ఇలాంటి ప్రశ్న వేసావు? మీ అమ్మ ఎవరనుకుంటున్నావురా? సాధారణమైన లేడీ కాదురా, ద గ్రేట్ హోటల్ యజమాని అప్పుల అప్పారావు ఏకైక పుత్రికరా మీ అమ్మ. మీ అమ్మకి పెళ్లి నిశ్చయమైంది. కళ్యాణ మండపంలో ఒకటే జన సందోహం. మరి పెళ్లికి పెద్దలందరూ వచ్చారు, చుట్టాలందరూ వచ్చారు. పెళ్లి కొడుకు కూర్చున్నాడు, మీ అమ్మని తీసుకొస్తున్నారు. అదేరా పెళ్లి కూతురుని. అప్పుడు పెళ్లి కొడుకు మీ అమ్మ ముఖం లైట్ గా చూశాడు. మీ అమ్మ కూడా పెళ్లి కొడుకు ముఖం వంక చూసింది. అప్పుడు పెళ్లి కొడుకు మీ అమ్మ వంక చూసి అప్పుడు జంప్. తర్వాత మా యజమాని కాళ్ళు చేతులు ఆడలేదురా, పరువు పోయింది. అప్పుడు వెంటనే నన్ను చూసి ఇలా రా అన్నాడు. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళానా, భయపడకుండా నువ్వు అమ్మాయి మెడలో తాళి కట్టరా అన్నాడు. ఏం చేయను, యజమాని కదా, చెప్పింది చేయాలని తాళి కట్టాను. అలా జరిగిందిరా నా పెళ్ళి. ఇంకా ఫస్ట్ నేడు సంగతి అంటావా? గదిలోకి వెళ్ళి కూర్చున్నాను, ఒకటే సిగ్గుగా ఉంది. ఈ లోపల మీ అమ్మ అప్పుడు వరకు యజమాని కూతురు కదా, కొంచెం సిగ్గుపడింది. ఏమండోయ్ అన్నాను, అప్పుడు పట్టించుకోలేదు. ఆఖరిగా ఏమండోయ్ అన్నాను. అప్పుడు అన్న మాట, ఈ ఒక్క పిలుపు జీవితాంతం గుర్తుపెట్టుకోంది. అదే పిలుపు ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాను, అంతే. బాబా, ఆ పాత కథలు ఎన్నాళ్ళు చెప్తారు? అవునండో, ఈ ప్రపంచంలో అందరికీ పెళ్లి కౌరులంటే ఇష్టం కదా. ఆడది అంటే ఇల్లాలు, మగవాడు అంటే భర్త. అవును, నిజమే. ఈ వయసులో వేళాకోళం చేస్తున్నారు. ఈ వయసులో వేళాకోళం చేయకపోతే చచ్చిపోయి శవమైన తర్వాత వేళాకోళం చేయమంటావా? రే, ఈ ఆడవాళ్ళు ఉన్నారే, నిజంగా నిజం చెప్పినా ఒప్పుకోరు చచ్చినా గాని. అదే మనం అబద్ధాలు చెప్పామనుకో వెంటనే ఒప్పుకుంటారు. అబద్ధాలే నమ్ముతాం, అదే మా పని. ఉదాహరణకి ఒక శాంపిల్ చూపిస్తాను, పేపర్ ఎలాగివ్వు. ఆడవాళ్ళు అందమైన దేవతలు. ఏమండి పిలిచారా? అలాగే చెప్పిన వాళ్ళని నరికేమని రాసుంది. ఉండండి, పొయ్యి మీద పప్పు మాడిపోతుంది. ఏడో మీకు అదే కరెక్ట్ అండి. మీకు అదే నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. అంత సీరియస్గా పని చేస్తే తొందరగానే సైట్ వచ్చే ప్రమాదం ఉంది. కాస్త అవి పక్కన పెట్టేసి క్యాంటీన్కి వెళ్ళి రిలాక్స్ అవుదామా? పదా. చూడు జయరావు, ఈ ఫైల్లో కోడ్ చేసిన టెండర్స్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఎండి గారికి సబ్మిట్ చేయాలి. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, ప్లీజ్. సరే, నువ్వంత మొండిగా సీరియస్గా ఉంటే నేనెందుకు కాదంటాను? ఆయనంత సిన్సియర్గా రిపోర్ట్ తయారు చేస్తే సీరియస్గా మనల్ని బయటికి పంపించేస్తారు సార్. కాస్త జాగ్రత్త. మొండిగా బిహేవ్ చేస్తున్నాడు, దేనికి లొంగటం లేదు. దేనికి లొంగని వాడు ఆఖరి హస్త్రం బ్రహ్మాస్త్రం, దాన్ని ఉపయోగించి చూద్దాం సార్. అందుకే లింకు లీలావతి రెడీ సార్.
తాగారండి. ఊహా మేఘాలు సృష్టిస్తున్నాను. ఊహా మేఘాల ఏయ్, ఏంటి పాడు పని? ఏంటిది? అదే నేను అడుగుతున్నాను, ఏంటిది? అది సిగరెట్. హ్మ్. కిల్లి వేసుకొని ఒక దమ్ము లాగితే ఉంటుంది స్వర్గం. స్వర్గం కనిపిస్తుంది. సిగరెట్ తాగినని మాటిచ్చి ఇప్పుడు మళ్ళీ తప్పుతారా? మాటిచ్చానా? నేనా? ఎప్పుడు? అయ్యో రామచంద్ర, మీకు మతిమరుపు అలవాటు కూడా ఉందా? మతిమరుపు అలవాటు లేదు కానీ నిన్ను చూసి మతిపోయే అలవాటు ఉంది. నాకు ఇచ్చిన మాట మీరు తప్పారు. ఎప్పుడు? ఎప్పుడా? 6 నెలల క్రితం మన పెళ్లి చూపులప్పుడు. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాకా? అయితే నువ్వు రా, ఇద్దరం కలిసి వెళ్దాం. అలా చూడు. చూడండి, ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ మీ నాన్న మా నాన్న దట్స్ ఆల్ రైట్. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మొత్తానికి నన్ను బలవంతంగా పెళ్లి చూపులు తీసుకొచ్చారు. అయినా పెళ్లి చూపులు అంటే అందమైన ఆడపిల్లను చూడొచ్చు కదా అని సరదాగా వచ్చాను. అఫ్కోర్స్ మీరు చాలా అందంగా ఉన్నారు. తీరా చూస్తే మీరు ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. చూడండి, మీకు వంట వచ్చా, వార్పు వచ్చా, అల్లికలు వచ్చా, ముగ్గులేయటం వచ్చా అని తెగమక పెట్టగా చాలా ఈజీ క్వశ్చన్లు వేయండి ప్లీజ్. అయ్యో రామచంద్ర, మీరు చాలా సరదాగా మాట్లాడతారండి. మీరు కూడా అనేసారా? మా వాళ్ళు కూడా ఎప్పుడు ఇదే మాట అంటారండి. సరదాగా మాట్లాడడం వరకేనా, లేదంటే ఇంకేమైనా సరదాలున్నాయా మీకు? సరదాలా అంటే? అదే సిగరెట్ తాగడం లాంటివి. నవ్వుతూ నవ్వుతూనే ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. అయ్యో రామచంద్ర, ఇది ఇంటర్వ్యూ కాదండి. నా కాబోయే భర్త ఇలా ఉండాలని నాకు కొన్ని కోరికలున్నాయి. అవి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు. లేకపోతే మిమ్మల్ని కాదు కదా, అసలు ఎవరిని పెళ్లి చేసుకోను. వెరీ ఇంట్రెస్టింగ్. మీ కోరికలు అంటే చెప్పండి. మీరు సిగరెట్ తాగకూడదు. సిగరెట్లా? అఫ్ కోర్స్ నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది. అయినా మీ కోరిక మంచిదే కాబట్టి మానేయడానికి ప్రయత్నిస్తా. మీరు మందు మరెటువంటివి కూడా తీసుకోకూడదు. నాకు అలవాటు లేదు, కానీ మనుషులు బాధలు మర్చిపోవడం కోసం తాగుతారు. అలాంటి మనుషులను చూసినప్పుడు మాత్రం నాకు సానుభూతి కలుగుతుంది. మీరు పరస్త్రీ వంక కన్నెత్తి కూడా చూడకూడదు. పరాయి ఆడదాని కోసం పరుగులు తీసేంత బలహీనుండి అనుకుంటున్నారా? ఓకే, నెక్స్ట్. అయ్యో రామచంద్ర, ఇలా మాట్లాడి మీ మనసును బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఏదో చిన్న డౌట్. ఇట్స్ ఆల్ రైట్. అవును, మీరు మాట్లాడే ముందు అయ్యో రామచంద్ర అంటారెందుకు? అది చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది. అది అలా అలా నాతో పాటు పెరుగుతూ వచ్చింది. ఓకే ఓకే, అలా పలకటం మీకు చాలా పుణ్యం. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీ కోరిక లిస్ట్ అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? చివరి కోరిక ఒకటి ఉంది. మీరు మగవారన్న అహంకారంతో ఎప్పుడూ నన్ను కొట్టకూడదు. అయ్యో రామచంద్ర, ఎందుకలా నవ్వుతున్నారు? అడగకూడని ప్రశ్న ఏమైనా అడిగానా? పెళ్లి కాని ఆడపిల్లకు ఇలాంటి కోరికలు ఉండకూడదా? ఉండొచ్చు, కానీ మగవారు మీరు భయపడేంతగా ప్రవర్తించరే. ఓకే, నా దృష్టిలో బారిన కొట్టే మగవాడు వట్టి ఎదవ. ఆ లిస్టులో మాత్రం నన్ను చేర్చకండి. భర్త అంటే భరించేవాడు కాదు, బాధ్యత కల మనిషి. ఇప్పుడు చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నానో.
టైఅప్ అవ్వాలనుకుంటున్నాం సార్. మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారా? ఎస్ సార్, ఖచ్చితంగా. షూర్? షూర్. అయితే ఓకే. మాకు ఓకే సార్. మా కంపెనీ స్టాండర్డ్ని మీరు మెయింటైన్ చేయగలగాలి. తప్పకుండా. మీరు అనుమానించింది నిజం సార్. హైదరాబాద్ బ్రాంచ్లో 10 లక్షల ఫ్రాడ్ జరిగింది. రామ్ శాస్త్రి, నాకు కావాల్సింది కంప్లైంట్ కాదు, కంటెంట్. 2 క్లర్కుల మీద, ఒక మేనేజర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయించాను సార్. సస్పెండ్ అయిన వాళ్ళు కాదు మనకు కావాల్సింది, సస్పెన్స్లో ఉన్నవాళ్ళు. దీనికి సమర్థుడు ఎవరైతే బాగుంటుంది? అన్ని బ్రాంచ్లు చెక్ చేస్తే ఆ బ్రాంచ్లోనే రవి అని సిన్సియర్ మేనేజర్ ఉన్నాడు సార్. ఓకే, అతని మీద గుడ్ రిపోర్టే ఉంది. అతన్ని జనరల్ మేనేజర్గా ఓకే చేయండి. అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేసి నా దగ్గర తీసుకురండి, నేను సైన్ చేస్తాను. ఓకే, నవ్ యూ కెన్ గో. ఓకే సార్, మేము కవర్పుల్లోకి వెళ్తాం. డాడీ, ఏరా ఫైల్ తీసుకుని బయలుదేరి ఎక్కడికి? ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. పాకెట్ మనీ. ఇంటర్వ్యూలో పాకెట్ మనీ కూడా అడుగుతున్నారా? నాకు డాడీ. నీకా? ఇలారా, పాకెట్ లేదు, మనీ లేదు. అదేం డాడీ? ఎందుక? నువ్వు ఒక మగవాడి. మగవాడి కష్టం నాకు తెలుసు. అదే నువ్వు ఒక ఆడపిల్లలా పుట్టుంటే పెళ్లి చేసి ఒక ఇంటికి పంపేవాడిని. నువ్వు ఒక ఆడపిల్లగా పుట్టాలని, నా బాధ్యత దురిపేసుకోవాలని ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. రేయ్, చివరికి నువ్వు పుట్టి తెచ్చావు. డాడీ, నీకు చేదస్తం ఎక్కువైంది, నన్ను బ్లెస్ చేయి. గాడ్ బ్లెస్ యూ. మగవాళ్లే పుట్టాడు, ఎలా బతుకుతాడు ఏంటో. డాడీ, నా పెళ్ళెప్పుడు? పెళ్లి కొడుకు ఏం చేస్తూ ఉంటాడు? అల్లుడు దుబాయ్లో ఉన్నాడమ్మా. ఎర్ర బస్ ఎక్కి తొందరలో వచ్చేస్తాడమ్మా. ఎప్పుడు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడమ్మా. వస్తాడు, నిన్ను చూస్తాడు, నీ మెళ్ళో తాళి గడతాడు. వాడి కర్మ. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే, మంచి కలర్ ఒకటి కంటం లేదు. మగవాళ్ళని ఎలా హింసిద్దాం, ఎన్ని రకాల ఇబ్బంది పెడదాం, సెల్లు పట్టుకొని నెట్లో వెతుకుతున్నారు. ఏంటండి గోల? ఎప్పుడు చూసినా లోడా లోడా వాగుతాము. అవునండి, నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను, అందుకని స్పీచ్ ఇస్తున్నాను. నిన్ను చేసుకొని సగం జీవితం పోయింది, నీ కూతురుతో వాగి వాగి మిగతా జీవితం పోయింది. చెప్పొచ్చు అలా చాలు. అయ్యో రామచంద్ర, ఏంటి పిన్ని, బాబాయ్ చాలా హాట్ హాట్ గా ఉన్నాడు. బోండా బజ్జీలాగా హాట్ హాట్ గా ఉన్నాను, వచ్చి తిను. అవును, ఎప్పుడు ఇంతే. పదమ్మా, మనం మార్కెట్కి వెళ్దాం. వచ్చేటప్పుడు ఆటుకొని తీసుకుంటరా. బాబాయ్ ఎప్పుడు ఇంతే పిన్ని. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవి, గుడ్ జాబ్. రాదు రాదు అనుకునే టెండర్ని తక్కువ కోట్ చేసి మనకే వచ్చేలా చేసావు. థ్యాంక్ యూ. మన కంపెనీ పరువు కాపాడావు రవి. ఈరోజు మీ బ్రాంచ్ స్టాఫ్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఓకే, గుడ్. ఏమయ్యా స్వామీజీ, పౌర్ణమిలో పెళ్ళి అవుద్దన్నావు. పౌర్ణమి వెళ్ళిపోయింది, అమావాస్య వెళ్ళిపోయింది, మరి నా పెళ్ళి ఎప్పుడు? లింగరాజు, అమావాస్య వెళ్ళిపోయింది కదా, పౌర్ణమి ఇంకో 15 రోజుల్లో వస్తుంది, అయిపోతుందయ్యా నీ పెళ్ళి. నేను అడుగుతున్నది పౌర్ణమి సంగతి గురించి కాదు, నా పెళ్లి సంగతి. పెళ్ళి అవుతుందని తావిదిలిచ్చావు, విభూతినిచ్చావు. దానికని దీనికని నా దగ్గర 3000 కొట్టేశావు. ఏం లాభం? ఒక్క పిల్ల, ఒక్క ఆడపిల్ల అయినా నన్ను పెళ్లి చేసుకో లింగరాజు అని అందా? అదే శుక్రుడు 6వ ఇంట కూర్చుని ఒంటిగనితో శనిగాని చూస్తున్నాడు, అందుచేత కాస్త ఆలస్యం అవుతుంది. నోర్మయ్, నువ్వేనా ఎళ్ళ బ్రోకర్వా? సూర్యుడికి చంద్రుడికి లింక్ కలిపి కమిషన్ కొట్టేస్తావా? రే, ఫైనల్గా వార్నింగ్ ఇస్తున్నాను, నా దగ్గర తీసుకున్న 3000 రూపాయలు తిరిగిస్తావా, లేదా నాకు పెళ్లి చేయి. లేకపోతే నీ మెడకు తాడు కట్టి ఇదే చెట్టుకి ఏలాడదీస్తా. బాబు, అసలు విషయం ఉన్న విషయం చెప్తున్నాను, మీరేమీ అనుకోవద్దు. మీ మొహంలో పెళ్లి కళ లేదు. పెళ్లి కళ లేదా? మీరేం కంగారు పడకండి లింగరాజు గారు, మీ తప్పు కాదు, మీ మొహం తప్పు అసలే కాదు. అది శని కల్పించిన ప్రభావం. కాకపోతే ఇంకో 15 రోజుల్లో మీకు పెళ్ళయ్యే సూచనలు ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం. ఏంటది?
కాకపోతే మీరు అంద వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. అంత వివాహమా? అంటే గుడ్డి పిల్లని చేసుకోవాలా బాబోయ్? అబ్బే అదేం కాదు నాయనా. పెళ్లి కాకముందే పిల్లని చూస్తే టప్పుని చచ్చి ఊరుకుంటావు. అందుచేత ఇవాల్టికి 3వ రోజు సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ఉదయం 7 గంటలకే కళ్ళు మూసుకొని నిలబడు. నీకెదురుగా వచ్చిన ఆడపిల్ల మెళ్ళో దండ వేసేయి. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడు. ఇంక నిన్నెవరు నమ్మరే. ఒకవేళ నా ఎదురుగా మగవాడు నిలబడితే? అదో పెద్ద సమస్యటండి. కళ్ళతో చూడకూడదు గాని చేత్తో తడిమి ఆడపిల్ల అనిపిస్తేనే మెళ్ళో దండ వేయండి. ఇదే ఆఖరిసరిగా చెప్తున్నాను. నువ్వు చెప్పినట్టు జరగకపోయిందో అదిగో చెట్టు, నువ్వే గబ్బిలాలు ఏలాడతావు ఏంటి? అమ్మయ్యా ఇవాళకి గంట గడిచింది. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? అమావాస్యలోపు నాకు పెళ్ళి అవుతుందని చెప్పావు. చక్రం వేయాలి, శాంతి చేయాలని నా దగ్గర 2000 రూపాయలు తీసుకున్నావు. చెట్టు కింద కూర్చొని లేనిపోయిన అబద్ధాలు చెప్తావా? ఇంతకీ నాకు పెళ్ళి అవుతుందా లేదా? ఓ అదే, అది శని 10వ ఇంట కూర్చొని ఉండి చంద్రుడిని క్రాస్గా చూస్తున్నాడు. వాడెవడు ఇంకొకరిని చూస్తే నాకేంటయ్యా? నీకు మర్యాదగా చెప్తున్నా, 3 రోజుల్లో నాకు పెళ్లి కావాలి, లేకపోతే నా 2000 నాకు తిరిగి ఇచ్చేయి. వేరే ఏమన్నా చెప్పావా నీ తాట తీస్తా. ఆవేశపడకమ్మా, ఆవేశపడకు. నీకు కళ్యాణ గడి వచ్చేసింది. అయితే చిన్న అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంటా అంటే ఎలా? పొద్దున్నే 7 గంటలకి సుబ్రహ్మణ్య గుళ్ళో కళ్ళు మూసుకుని కూర్చో. ఒక వరుణ్ణి నేనే తీసుకొచ్చి నీ మెళ్ళో దండ వేయించి కళ్యాణం జరిపిస్తా. అవును, వినాయకుడి మీద ఒట్టు. ఊరుకో, నీ బుద్ధే మంచిది కాదు. కళ్ళు మూసుకున్నాక నువ్వే దండేసేస్తే? అబ్బా ఏం చెప్పావు? ఈ ఆలోచన నాకు రాలేదే. నీకు నమ్మకం లేకపోతే ఒక చేత్తో నన్ను పట్టుకుని రెండో చేత్తో వరుడి మెళ్ళలో దండ వేసేయి. నన్ను నమ్మండమ్మా. నిన్ను నమ్మి పోతున్నా. 3 రోజుల్లో నా పెళ్లి కాలేదా పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మిస్తా. జాగ్రత్త, నా సంగతి తెలియదు. దేవుడా, ప్లేస్ మార్చినా పంచాయతీలు తప్పట్లేదే. దీనికి ఏమిటి మార్గం? మైత్రే, మైత్రే, రాత్రి ఏం జరిగిందంటే, మాట తప్పి మీరు బతకగలరేమో కానీ మనసుని చంపుకొని నేను బతకలేను. మీరేం నాకు సంజాయిషి చెప్పనక్కర్లేదు. అది కాదు మైత్రి, రాత్రి మీ అసలు రంగు బయటపడింది. ఇలాంటి దురలవాట్లకి బానిసలైన మగవాళ్ళని నేను భరించలేనని పెళ్లికి ముందే చెప్పాను. అయినా నా మాటను మీరు గౌరవించలేదు. ఇంత చిన్న విషయానికి కోపం దేనికి? చిన్న విషయమా? తాగి రావడం మీకు చిన్న విషయం అనిపిస్తుందేమో కానీ తాగుబోతుతో సంసారం చేసే సంస్కారం నాకు లేదు. తాగుబోతేంటి? అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు. ఏదో ఫ్రెండ్ బలవంతం చేస్తే కంపెనీ కోసం తాగాను. కంపెనీ కోసమా? కంపెనీ కోసం రేపు ఒక ఆడదాన్ని తెచ్చుకుందామంటారు, అప్పుడేం చేస్తారు? నోటుకొచ్చినట్టు మాట్లాడకు. సొసైటీలో నలుగురితో పాటు తిరిగేటప్పుడు అలా అడ్జస్ట్ అవ్వక తప్పదు. మీరు సొసైటీ కోసం ఏమైనా ఊరేగండి, నాకు అభ్యంతరం లేదు. ఒక్కరోజు తాగినందుకు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఇలా తప్పు చేయడం మీకేం కొత్త కాదు. నిన్న సిగరెట్ తాగారు, ఈ రోజు మందు కొట్టొచ్చారు, రేపు దేన్నో ఒకదాన్ని ఇంటికి తీసుకొస్తారు, నన్ను మెడపెట్టుకుని బయటకు గెంటేస్తారు.
ఈ నరకం నేను భరించలేను. ఏంటి నువ్వు అనుభవిస్తున్న నరకం? లోకంలో ఏ ఆడది పడిన కష్టాలు నువ్వు పడుతున్నావా? అసలు నువ్వు చిత్రహింసలు చేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఇంతకంటే ఏం కావాలి? నన్ను కార్లో తిప్పమని కానీ మేడల్లో కాపురం చేయించమని కానీ ఏనాడు మిమ్మల్ని అడగలేదు. నా భర్త అందరి మగవాళ్ళలా కాక ఎటువంటి దురలవాట్లు ఉండకూడదనుకున్నాను. అలా అని మీ దగ్గర మాట తీసుకున్నాను. కానీ మీరే ఆత్మవంచన చేసుకొని నన్ను మోసం చేశారు. నేను చేసింది తప్పేమోనని ఒకసారి మీ మనస్సాక్షిని అడిగి తెలుసుకోండి. మైత్రి, మైత్రి, ఏడవకే, ఊరుకో నాన్న బంగారం. మిమ్మల్ని కట్టుకున్నందుకు నాకు ఏడిపే కదా మిగిలింది. మైత్రి, నా మాట వినవే. మగవాడిగా నా పౌరుషం నా చేత తాగించింది. ఇల్లాలుగా నీ బాధ్యత నిన్ను భయపెట్టింది. ఐఎమ్ సారీ. ఐ ప్రామిస్ యూ. దీన్ని బలహీనంగా మారనివ్వను. ఇంకెప్పుడు తాగను. నీ మీదొట్టే, సరేనా? నవ్వు 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 నవ్వు. అది నవ్వు నవ్వు. డాడీ డాడీ నాకు ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా సంతోషం. ఎంత జీతం? నెలకి 20,000. ఆ? ఉద్యోగం వచ్చింది కదా డాడీ, నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే కదరా ఒక గుడ్ న్యూస్ చెప్పు. మనసుకు చాలా సంతోషం అనిపించింది. పెళ్లి అనే ఒక బ్యాడ్ న్యూస్ చెప్పి హార్ట్ అటాక్ వచ్చేలాగా చేసేవరా. రేయ్, 20,000 జీతం అని చెప్పావు. అట్లీస్ట్ ఒక 20 రోజులన్నా ఎంజాయ్ చేయాలొద్దా? ఏం మాట్లాడుతున్నావు డాడీ? పెళ్ళి అనేది ఒక యోగం. ఎవడ్రా చెప్పింది? యోగం కాదురా, రోగం. ట్రీట్మెంటే లేని ఒక రోగం. దానికి మందే లేదురా. నో, నేను వినను. పెళ్లి చేసుకుంటాను, హాయిగా ఉంటాను. ఊరి పిచ్చివాడా, విధి అంత బలంగా ఉన్నప్పుడు నేనే కాదు, ఆ దేవుడు కూడా మార్చలేడు. అవన్నీ నాకు అనవసరం. పెళ్లి చేసుకుంటాను, దట్స్ ఆల్. రేయ్, ఇప్పుడే కదరా నీకు ఉద్యోగం వచ్చింది. పొద్దుట 7 గంటలకు వెళ్ళి సాయంకాలం 7 గంటలకు వస్తావు. రిప్రెస్ అయ్యి 10 గంటలకు కానీ బెడ్రూమ్ లోపలికి వెళ్ళలేవు. వైఫ్తో 1 గంట సేపు సంతోషంగా ఉంటావు. మళ్ళీ పొద్దున్నే లెగిసి 7 గంటలకు ఆఫీసుకు పోతావు. ఇలా 1 నెలలో 30 గంటలు మాత్రం సంతోషంగా ఉండగలవు నీ భార్యతో. ఇలా సంవత్సరంలో 15 రోజులు మాత్రమే సంతోషంగా ఉంటావు. ఏంటి, కేవలం 15 రోజులు సంతోషం కోసం 350 రోజులు కష్టపడతావా ఏంటి? రేయ్, ఒక తెల్ల పేపర్ తీసుకొని అందులో ఒక నల్ల చుక్క పెడితే మీరు దాన్నే చూస్తారు, కానీ తెల్ల పేపర్ని పట్టించుకోర్రా. అబ్బాబ్బాబ్బా, ఎప్పుడు చూసినా ఆడవాళ్ళని తిట్టటమేనయ్యా మీ పని. పెళ్లిలో సంతోషం లేదంటే ఎలాగండి? ఓ, నిత్య సంతోషిని. అవును, నిత్య సంతోషిని. ఎప్పుడైతే నిన్ను చేసుకున్నానో నిద్ర లేదు, సంతోషం లేదు. వీడు ఒక పసిపిల్లవాడు, మగవాడు. నోట్లో వేలు పెడితే చీకలేడు, కొరకలేడు. పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు? నువ్వెప్పుడు ఇంతే. అరే 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 అరే, మన వంశంలో మీసం మెలిసి మగవాడు ఎవడన్నా పుడతారనుకున్నాడు. ఒక్కడూ లేడే. ఈడు కూడా అమ్మాయిలంటే పోతున్నాడే. ఎంతటి వీరుడైనా గానీ ఏదో ఒక రోజు ఆడదాని కొంగబట్టుకు తిరగాల్సిందే. అవును, జాగ్రత్త. ఆడైనా మగైనా చివరికి పోవాల్సిన శ్మశానానికే. ఈళ్ళు మార్. రవి సార్, టైం 7:30 అయిందయ్యా. నువ్వు బయలుదేరు. ఇంకో హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంది సార్. పర్వాలేదులే రవి, రేపు చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇవాళ ఎలాగో బైక్ తేలేదు, కొంచెం ఎల్లిగా వెళ్తే బెటర్. ఏంటి, బైక్ తేలేదా? అవును సార్. నేను డ్రాప్ చేస్తాను పదా. ఇట్స్ ఓకే సార్, మీకెందుకు శ్రమ? నో ప్రాబ్లం రవి, కమాన్ లెట్స్ గో. సార్, సార్ రండి సార్. ఓకే రవి. మైత్రి, మైత్రి. వస్తున్నానండి. సార్, షీ ఈజ్ మై వైఫ్. నమస్కారం అండి.
ఏమనుకోకుండా కొంచెం మీ షూస్ బయట విడిచొస్తారా? మీరు కూడా. సార్ సార్ కొంచెం ఓకే ఓకే వెళ్ళండి. రండి సార్. ఇప్పుడు ఓకేనా? మ్మ్. మీరు మరోలా అనుకోకండి సార్, నా భార్యది కొంచెం పాతకాల పద్ధతి. ఇట్స్ ఆల్ రైట్ రవి, ఈ ఇంట్లో ఇలాంటి పాత పద్ధతులే ఉంటాయి. సార్ మీ ఇద్దరు మాట్లాడుతానండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. మీది ఏ ఊరు? విజయవాడ అండి. విజయవాడ? హా, అయ్యో రామచంద్ర, నేను పుట్టి పెరిగింది విజయవాడలోనే. అక్కడ మా బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు మాకెప్పటికీ ఉంటాయి. తెలుసా అండి? అయ్యో రామచంద్ర, నేను మిమ్మల్ని ఇలా నిల్చోబెట్టే మాట్లాడుతున్నాను. మీరు కూర్చొని, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అయ్యో రామచంద్ర, మీ ఎండి గారేరి? ఏముంది, నీ మాటలు విని భరించలాగా వెళ్ళిపోయాడు. ఎల్లే వాళ్ళని ఆపగలమా ఏంటి? ఏయ్, కాఫీ ఇవే. నీకు ఇవ్వను పో. రవి తన భార్య అంటాడు, మరి నా భార్య? గంట నుంచి నిలబెట్టావు, పెళ్లి కూతురు ఇంకా రాలేదంటే బాబు. వస్తోంది. గురుడు 4వ ఇంట పాదం పెట్టగానే గలగలా నడుచుకుంటూ వస్తుంది. ఏవయ్యా, నాకు తెలియక అడుగుతున్నాను. సూర్యుడికి గురుడికి సొంత ఇల్లు లేవా? గడి గడికి ఇల్లు మారుతా ఉంటారు. ఎక్కడున్నాడు ఈ పంతులు? ఈ గుడికే రమ్మన్నాడే. వచ్చేసింది. కళ్ళు మూయి, కళ్ళు మూయి. ఇదేంటయ్యా బాబు, నోరు పోయి అన్నట్టు అన్నావు. గురుడు 4వ ఇంట పాదం పెడుతున్నాడు. పెట్టనేవయ్యా, నాకేంటి? అది కాదయ్యా బాబు, నీ భార్య 2 కాళ్లతో నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తోందయ్యా. ఓహో, అయితే నేను కళ్ళు మూసుకున్నా. రండి రండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఎందుకు ఎందుకు కళ్ళు మూసుకోవాలి? అది కాదమ్మా, గ్రహాలన్నీ ఆ, ఇల్లు మారే కదా. అవి ఇల్లు మారితే నాకేంటి?
లేదు, నువ్వు కళ్ళు మూసుకోమా, పెళ్లి కొడుకు నీ ముందుంటాడుగా. సరే సరే, మీరు ఎలాగే కళ్ళు మూసుకొని నా వెంట రండి, సరేనా? సరే. అబ్బా, ఇవాళ నాకు పెళ్ళవుతుంది. ఏంటయ్యా బాబు, కళ్ళు కనపట్లేదా? చూసుకొని రావచ్చు కదా. పర్వాలేదులే అయ్యా, శని ఇల్లు మారాడుగా, ఇద్దరూ వచ్చేశారు. శుక్రుడు సరిగ్గా శుభస్థానంలోకి ఇప్పుడే వెళ్ళాడు. బాబు, అమ్మా, కళ్ళు మూసుకుని దండలు మార్చేసుకోండి. అలాగే. దండవి. ఇదిగో, నేను రెడీ అనగానే కళ్ళు తెరిచి చూడండి. అలాగే. ఇద్దరు ఓసారి దేవుణ్ణి తలుచుకొని కళ్ళు తెరిచి చూడండి. ఓకే? వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, మనం జంపు. రెడీ అని చెప్పవే. పారిపోయాడో ఏమో. లింగరాజు నువ్వా? హరే లక్ష్మి, నువ్వా నా లక్ష్మి? నిన్న నేను పెళ్లి చేసుకుంది. కాదు కాదు, నిన్నే నేను చేసుకున్నా. చూసావా లక్ష్మి, విధి అంటే ఇదే. ఒకే వీధిలో ఉన్నా ఎప్పుడు మనకిలా పెళ్లి జరుగుతుందని ఆలోచించావా? వాడు ఎదవై ఉండొచ్చు, కానీ మన ఇద్దరిని కలిపాడు. పద లక్ష్మి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. రవిని ఈ కంపెనీకి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం జరిగింది. అంచేత మీ అందరి సహాయ సహకారాలు ఇతనికి అందించవలసిందిగా కోరుతున్నాను. కమాన్ రవి, కమ్ ఇన్ సైడ్. కమాన్ రవి. సార్, నీకు అప్పగించిన ఈ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తావని నేను నమ్ముతున్నాను. తప్పకుండా సార్. గుడ్. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. చూడు రవి, ఈరోజు ఢిల్లీ నుంచి పార్టీ వస్తున్నారు. నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని వాళ్ళని కలిసి బిజినెస్ హ్యాండిల్ చేయి. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమ్మకంగా పనిచేస్తూ ఆ ఆఫీసుని అంటిపెట్టుకొని ఉన్నా. నిన్న కాక మొన్న వచ్చాడు ఆ రవి. వాడిని అమాంతంగా జనరల్ మేనేజర్ని చేశాడు. చూస్తా, మనం మనసు పెట్టి మంట పెడితే మర్రి చెట్టైనా సరే మట్టిలో కలిసిపోవాల్సిందే.
గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రవి. రా కూర్చో. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, మన డీల్ ఓకే చేశారట. వెరీ గుడ్ సార్. ఢిల్లీ వచ్చి అగ్రిమెంట్ మీద సంతకం తీసుకోమన్నారు. ఎందుకో ఢిల్లీ వెళ్ళాలని లేదు. వాళ్ళతో నేను పంపిస్తానని చెప్పాను రవి. నన్నా? అవును. పైగా ఆ పార్టీతో కలిసింది మాట్లాడింది నువ్వే కదా. నా తరపున మనిషిగా వెళ్ళి ఈ పని పూర్తి చేసుకునిరా. కమాన్ తీసుకోండి రవి గారు. సారీ, నాకు అలవాట్లేదు. ఎప్పటికైనా మొదలు పెట్టాల్సిందే కదా. అదేదో ఈ రోజు మంచి రోజు అనుకొని లాయించండి సార్. తీసుకోండి సార్. ఓకే, కూల్ డ్రింక్. బేరర్ థమ్స్ అప్. ఈ సమయంలో శ్రీకృష్ణ గారు లేకపోవటం చాలా బాధగా ఉంది. ఆయనకేంటి సార్, సార్థక నామధేయుడు. ప్రతి బ్రాంచ్ ఆఫీస్లోనూ మినిమం ఒక గోపిక, ప్రతి ఆఫీస్లోనూ రంబలాంటి అమ్మాయిలు ఏర్పాటు చేసుకుంటాడు. కనీసం స్వాతినాయుడు కోసమైనా వచ్చేవాడు. నిజమేనండి, ఎలా పడతాడో ఏంటో ఆ టెక్నిక్ మనకు తెలియట్లే. ఏముంది సార్, పెళ్లి కాని పిల్లలైతే మంచి శాలరీ ఇచ్చి ఆఫీసులో అపాయింట్మెంట్ చేసుకుంటాడు. అదే పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ భర్తలకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చి క్యాంపులకు పంపించేస్తాడు. అది సంగతి. అరే ఏంటినా ఇలా అప్సెట్ అయిపోయాడు? అయ్యో అరే అలా వెళ్ళిపోతున్నాడేంటి? అయ్యో రామచంద్ర, ఇప్పుడైనా రావటం? 2 రోజుల నుంచి కంటి మీద కునుకు లేదంటే నమ్మండి. ఢిల్లీ నుంచి నా కోసం ఏం తెచ్చారో చూద్దాం.
చీర బ్లౌజ్ పీస్ తేలేదా? ఇదేంటి ఈ బ్యాగ్ లో? అయ్యో రామచంద్ర, ఇదేంటి విషయం? దీన్ని పారేనా? ఏయ్, అది విషం కాదు, అమృతం. దాన్ని ముట్టుకున్నావంటే నిన్ను వీధిలోకి విసురుతా, జాగ్రత్త. అయ్యో రామచంద్ర, ఏంటండి, ఏంటి అలా ఉన్నారు? అందుకే మిమ్మల్ని ఆ ఊరు వెళ్ళొద్దన్నాను. పైగా తాగనని ఆ రోజు మాటిచ్చారు కూడా. ఇప్పుడేమో బాటిల్తో వచ్చారు. వెళ్తే నిజాలు బయట పెడతాయన్నా నీ భయమా? అంతేనా? అయ్యో రామచంద్ర, ఏంటండి మీరు మాట్లాడేది? నోర్ముయ్. చేసిందంతా చేసి ప్రతిదానికి రామచంద్ర రామచంద్ర అంటావా? నీకు మనస్సాక్షిగానే ఉంటే వాణ్ణే అడుగు. హలో సార్, వస్తున్నాను సార్. ఏంటినా? డోంట్ టాక్ రబ్బిష్. రవి చిన్నవాడు, అతను తాగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? నేనేం బలవంతం చేయలేదు సార్, రవి గారే తాగారు. బలవంతం చేశారా లేదా అనేది కాదు ప్రశ్న. అతను అలా తాగుతూ ఉంటే మీరెందుకు ఊరుకున్నారు? మంచి చెడు తెలుసుకోలేని అనుభవం అతనిది. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. అలాగే సార్. రవి, నీళ్ళలోకి దిగేంత వరకు లోతు తెలియదయ్యా. నేను ఇవన్నీ అనుభవించానయ్యా. అందుకే నేను ఇంతగా చెప్తున్నాను. చూడు, నీకు చక్కటి భార్య ఉంది. ఆవిడ మనసు బాధపడేలా ప్రవర్తించుకో. నీ సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని అనుకోవద్దు. నాకు ఆ హక్కు ఉంది. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. కూర్చో రవి, కూర్చోండి. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది? కమిషన్ విషయం మరోసారి ఆలోచించి మెయిల్ పెట్టమన్నారు సార్. మళ్ళీ మెయిల్ పెట్టడం ఏంటండి? ఇదేదో తెగేలా లేదు. ఆ మేనేజింగ్ డైరెక్టర్ మన కండిషన్స్ అన్నిటికీ అగ్రిమెంట్ చేశాడుగా. రవి సార్, నా బీరువాలో ఆ అగ్రిమెంట్ ఉంటుంది, నువ్వు వెళ్ళి తీసుకురా. ఓకే సార్. ఇదిగో ఆయన ఇచ్చిన అగ్రిమెంట్. దీనికి కాపీ ఇస్తూ ఒక లెటర్ రాయండి. వెళ్ళండి. ఉంటాను. రవి, ఒక్క నిమిషం. రవి, నువ్వు నీ భార్య నాకు సొంత మనుషులు అనుకుంటున్నారు. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. ఏమీ అనుకోకు. సార్, పిలిపించారా? ఓ, మేనేజర్ గారా? అవును సార్. రవికి తాగు నేర్పించింది ఎవరు? అది రవి గారే సార్. నీ సంగతి నాకు బాగా తెలుసు. పెద్దవాడు అని గౌరవిస్తున్నాను, మర్యాదగా వదిలేస్తున్నాను. పోయి ఇక్కడి నుంచి. నీకు రావాల్సిన ఏమైనా ఉంటే నీ ఇంటికి వస్తుంది. మళ్ళీ నువ్వు ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్. గెట్ అవుట్ అసై. నేను బాబు రవిగారి పని మనిషిని. చెప్పమ్మా. అయ్యగారు 2 రోజులు బట్టి ఇంటికి రావట్లేదు. అమ్మగారు ఏడుస్తూ కూర్చున్నారండి. మీరే ఏదోటి చేయండి బాబు. అలాగా? అమ్మగారు నేను కంగారు పడద్దని చెప్పు. రవి ఎక్కడ ఉన్నాడో నేను తెలుసుకుంటాను.
రవిలో ఇంత మార్పు వస్తుందనుకోలేదు. అనుమానాలతో అపార్థాలతో అటు తన జీవితమే కాదు, ఇటు నీ జీవితం కూడా నాశనం చేశాడు. ఒకరి జీవితం మరొకరి చేతిలో ఉండదు శ్రీకృష్ణ గారు. ఇదంతా నా కర్మ. సరేనమ్మా, నువ్వు బాధలో ఉన్నావు, మనసులో పెట్టుకుని బాధపడకు. నీకేమైనా జరిగితే నా గుండె పగిలిపోద్ది. నేను బతికేదే నీకోసం మైత్రి. అదేగా నువ్వు చెప్పేది? రవి, ఎక్కడికి వెళ్ళావయ్యా? పెళ్ళాన్ని యజమానికి అప్పచెప్పి వరండాలో కాపలాగా వస్తున్నాను సార్. రవి, ఏంటి ఏంటి నువ్వు అనేది? అవును సార్, తాళి కట్టినవాడు కేవలం మొగుడు, తాళి కట్టకుండా ఏలుకునేవాడు ప్రియుడు. రవి, ఎవరినంటున్నావు? నిన్నే. నోరు ఎలా వచ్చింది అంత మాట అనడానికి? మైత్రి నా చెల్లెలు లాంటిది. చెల్లెల్లాంటిదా? కాసుల కోసం శీలాన్ని నమ్ముకునే వెలయాలకి, దేశాన్ని నమ్ముకునే స్మగ్లర్లకి వావి వరుసలు కూడానా? వావి వరుస తెలుసుంటే నువ్వు ఈ మాటను, ఇదే మాట ఇంకోడనుంటే నువ్వు కాబట్టి. ఎందుకంత దయ నా మీద? పెళ్ళాన్ని నీకు అప్పచెప్పి నోరు మూసుకున్నానా? వద్దు రవి, అంతంత మాటలనకు, నన్ను చిత్రవచ్చేకు. అసలు నా జీవితంలో జరిగిన సంఘటనలు వింటే అర్థం చేసుకునే మనసే నీకుంటే నా గతాన్ని చెప్తాను, విను.